ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలో సంతాన లక్ష్మిగా పేరు పొందిన గాలాయిగూడెం గ్రామ దేవత శ్రీ అచ్చమ్మ పేరంటాళ్ళమ్మ తల్లి 67వ ఉత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, నూజివీడు డీఎస్పీ మురళీకృష్ణలు శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇదే గ్రామానికి చెందిన గంటా కోటేశ్వరరావు, గంటా సుబ్బారావు నిర్మించిన నూతన రోడ్డును ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈరోజు ఎంతో పవిత్రంగా భావించినటువంటి మన గాలాయిగూడెము గ్రామం అనగానే మనకి గుర్తొచ్చేది మన అచ్చమ్మ పేరంటాళ్ళమ్మ తల్లి. ఆ తల్లి ఆశీస్సులు లేనిదే, ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యక్రమం చేసినా కూడా మరి అసలు అమ్మ ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. నిజంగా అటువంటి గొప్ప అమ్మవారి యొక్క వార్షికోత్సవాల్ని మరొకసారి ఈరోజు 67 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ వార్షికోత్సవాల్ని ఈరోజు ఇక్కడ ఈ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం, ఈ వార్షికోత్సవంలో రోజు మీ అందరితో పాటు మీ కుటుంబ సభ్యుడిగా అమ్మవారి భక్తుడిగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముందుగా గుడి పెద్దలకు, గ్రామ పెద్దలకు, గుడి కమిటీ సభ్యులందరికీ 15 మందికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఈరోజు సర్పంచ్ గారికి కానీ, ఎంపీటీసీలకు, పెద్దల సొసైటీ అధ్యక్షుల గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ అలంకరించిన ఇతర పెద్దలు జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, రాంబాబన్న గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా డిఎస్పీ గారు రోజు నూతనంగా మన నియోజకవర్గానికి మన 2 నూజివీడు డివిజన్కి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, నిజంగా ఎంతో పవిత్రంగా భావించేటువంటి అచ్చమ్మ పేరంటాళ్ళమ్మ తల్లి ఉత్సవాల్ని అన్నిటికంటే నాకు నచ్చేది గ్రామం అంతా కుటుంబంగా, ఎప్పుడు ఏది ఏదిలా ఉన్నా కూడా అచ్చమ్మ పేరంటాళ్ళమ్మ తల్లి ఉత్సవాలు అంటే గ్రామం అంతా ఒక కుటుంబంలా తయారవుతుంది. అందరూ కలిసికట్టుగా అమ్మవారి ఉత్సవాలు చేస్తూ గాలాయిగూడెం గ్రామంలో జరిగేటువంటి ఈ తిరునాళ్ళకి వేలాదిగా భక్తులు ఆ రోజు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉన్న ఈ 9 రోజులు కూడా ఏలూరు, దెందులూరు, గుంటూరు ఖాళీ అయ్యి మొత్తం భక్తులందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు. ఈ 9 రోజులు 16వ తారీఖున ప్రారంభమైనటువంటి ఉత్సవాలు 24వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి ఉత్సవాలకి తప్పకుండా మా వంతు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతూ ఈ తిరునాళ్ళను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గరికి కూడా మనకు చాలా ఆనందంగా అనిపించింది. గతంలో 80 లక్షలు పెట్టి అటు నుంచి మనం రోడ్డు వేయించుకున్నాం. వాళ్ళ పెద్దలందరూ కలిసి రైతులందరినీ కూడా ఒప్పించి గ్రామ పెద్దలందరి సహకారంతో, కోటేశ్వర సహకారంతో చక్కటి రోడ్డు అక్కడ వేయించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాయి. అదేవిధంగా కరెంట్ కనెక్షన్లు కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఇక్కడ బోరు వేపించే విషయంలో కానీ దాదాపుగా ₹1 కోటి పైచీలుగా మనం ఇక్కడ తిరునాళ్ళకి మన అమ్మవారి టెంపుల్లో మనం ఖర్చు పెట్టడం జరిగింది. మనకు మొదటి సంవత్సరం అనుకున్న ఇంకా చేయాల్సింది ఉన్నాయి. కరోనా ఇబ్బందుల వల్ల కొన్ని ఆగి ఉన్నాయి. మనం ఇంకా ఇక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాలని తిరుపతి దేవస్థానాన్ని అడిగాము. తప్పకుండా దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని తిరుపతి దేవస్థానం నుంచి ఆ ఫండ్ కూడా తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ 9 రోజులు జరిగేటువంటి మన 9 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో అందరము కూడా చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి తిరునాళ్ళలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా, భక్తులు భక్తురాలు కూడా అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అందించే విధంగా
అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని, అన్ని డిపార్ట్మెంట్స్ దీనికి పనిచేయాలని, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పోలీస్ వారు డిఎస్పీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులు పాల్గొంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాము అని వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువత అంతా కోరుకునేది 11 కాదు 1 గంట వరకు 4 రోజుల పాటు డిఎస్పీ గారు 17వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు కొంచెం మా యూత్ సపోర్ట్ చేయండి. వాళ్ళు 21 గంట వరకు కూడా ఈసారి కొంచెం తిరునాళ్ళ కార్యక్రమం కొనసాగిస్తారని, ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి కార్యక్రమంతో కొంచెం మనం కూడా సపోర్టివ్ గా ఉందాం. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాస్ అవి కూడా పెట్టించుకున్నాం. దాదాపుగా 15 సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా ఇక్కడ కొన్ని బైక్స్ థెఫ్ట్ ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నివారించే విధంగా ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబం లాగా ఆహ్లాదంగా చక్కగా జరగడానికి మీ వంతు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి ఎంతో గొప్పగా మీరు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరము మీరు చేసేటువంటి ఏర్పాట్లు నిజంగా చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. మీరందరూ మళ్ళీ మరొకసారి కలిసి గట్టిగా ఇంత చక్కటి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు, ఏ సహాయం కావాలన్నా, ఏ క్షణమైనా, అర్ధరాత్రి అయినా, ఎప్పుడైనా సరే నేను ఫోన్లో అందుబాటులో ఉంటా. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతో పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి.